नमस्ते, मेरा नाम पंकज है, मेरी पत्नी का नाम सौम्या है। నమస్తే, నా పేరు పంకజ్, నా భార్య పేరు సౌమ్య. मैं एक हिंदू फैमिली से हूँ। నేను ఒక హిందూ కుటుంబం నుండి వస్తున్నాను. यीशु मसीह एक सच्चा परमेश्वर है, मैं बहुत सालों से भरोसा करता आया हूँ। యేసుక్రీస్తు ప్రభు ఒక నిజమైన దేవుడు అని ఎన్నో సంవత్సరాల నుంచి నేను నమ్ముతూ వస్తున్నాను. मगर मेरे बिहेवियर में मैं किसी और ही परमेश्वर को मैं मेरे डेली लाइफ में मैं दिखा रहा था। కానీ ఇంతకుముందు నా జీవితంలో ఇంకెవరినో దేవుడు అన్నట్టుగా నా బిహేవియర్లో నేను చూపిస్తూ వస్తున్నాను. क्योंकि मेरे अंदर गुस्सा, अजम्पशन, कल्पना, सब मेरे अंदर बलहीनताएं थी। ఎందుకంటే నాలో ఊహించుకోవడము, ఎక్స్పెక్ట్ చేయడము, కోపము, ఈ బలహీనతలన్నీ ఉండేవి. क्योंकि मैं लोगों की बातों पे बहुत ज़्यादा भरोसा करता था। ఎందుకంటే నేను లోకంలో మనుషుల మాటల్ని చాలా ఎక్కువగా నమ్మేవాడిని. वो भरोसा करने के वजह से ही मैं दुख में, तकलीफ में, परेशानी में मैं जाता था। ఆ నమ్మడం వల్ల, ఆ మాటలు నమ్మడం వల్ల బాధ, కష్టము, దుఃఖము ఇవన్నీ నా జీవితంలో జరుగుతూ ఉండేవి. 2020 में मैं बरकत नाई में मैं आया हूँ। 2020 సంవత్సరం నుంచి నేను బరుకన్నాయికి వస్తున్నాను. बरकत नाई में मुझे वचन सामने रख के ही मुझे मेरा ज़िंदगी कैसा जीना चाहिए एक यूथ को मुझे सिखाया गया है। బరుకన్నాయికి వచ్చిన తర్వాత నా లైఫ్ని నేను ఎలా లీడ్ చేయాలి అన్నది, ఒక యూత్ తన లైఫ్, యవ్వనస్తుడు ఎలా తన లైఫ్ని లీడ్ చేయాలి అన్నది బరుకన్నాయిలో నాకు నేర్పించారు. मेरे साथ में रहने वालों के साथ मुझे कैसा बिहेवियर करना चाहिए, నాతో ఉన్న వాళ్ళు, నాతో పనిచేసే వాళ్ళతో నేను ఎలాంటి ప్రవర్తన కలిగి ఉండాలి అన్నది నాకు నేర్పించారు. मैं किसी के नीचे अगर काम कर रहा हूँ तो उसके साथ मैं एज अ सर्वेंट जैसा मुझे रहना चाहिए। నా కింద ఎవరైతే పని చేస్తున్నారో వాళ్ళకు కూడా నేను ఒక సర్వెంట్ లాగా ఉండాలి అని నాకు నేర్పించారు ఇక్కడ. ये सब कुछ मुझे बरकत नाई ने परमेश्वर के वचन के द्वारा ही मैं सीख पाया। ఇవన్నీ కూడా బరుకన్నాయిలో దేవుడు నేర్పించే వాక్యం ద్వారానే నేను इससे నేర్చుకోగలిగాను. पहले मैं मेरे काम करने वालों के साथ में, मेरे आजू बाजू रहने वालों के साथ में मैं काफ़ी गुस्सा करता था। దీనికి ముందు నాతో పనిచేసే వాళ్ళతో, నా కింద పనిచేసే వాళ్ళతో ఎప్పుడూ కోపమే నేను చూపిస్తూ ఉండేవాడిని. ये स्थिति मेरी बरकत नाई से पहले थी। ఇది నేను బరుకన్నాయికి రాకముందు జరిగిన పరిస్థితి. मगर परमेश्वर के वचन के द्वारा उनकी आज्ञाओं के द्वारा बरकत नाई ने जो मुझे सिखाया है, బరుకన్నాయిలో దేవుడి వాక్యం ద్వారా నాకు నేర్పించింది ఏంటంటే, सपोपदेशक 11:9 में कि मुझे किसी को भी गलत दृष्टि से नहीं देखना चाहिए। ప్రసంగి 11వ అధ్యాయం 9వ వచనంలో ఉన్నట్టు, ఒక యవనస్తుడు ఎలా ఉండాలి, ఎవరిని కూడా చెడు దృష్టితో నేను చూడొద్దు. क्योंकि परमेश्वर मेरी सब बातों का न्याय परमेश्वर करेंगे। ఎందుకంటే దేవుడు న్యాయవంతుడు, నేను ఏది చేసినా ప్రతిదీ దేవుడు చూస్తున్నారు అన్నది నాకు నేర్పించారు. तो मेरी सोच में भी परमेश्वर मेरे को देख रहे हैं कि मैं क्या सोच रहा हूँ। నా ఆలోచనను కూడా దేవుడు చూస్తున్నారు అన్నది నేను నేర్చుకున్నాను. मैं क्या अजम्पशन कर रहा हूँ, वो अजम्पशन में भी परमेश्वर मुझे देख रहे हैं। నేను ఊహించుకుంటున్నాను అంటే ఆ ఊహించుకోవడం అన్నది కూడా దేవుడు నన్ను చూస్తున్నారు. बरकत नाई के द्वारा ही हम दोनों का शादी बरकत नाई में हुआ है। బరుకన్నాయిలోనే నాకు వివాహం జరిగింది. ये 3 बरकत नाई में शादी के बाद अभी तक का हमारा हम लोग के बीच में एक बार भी झगड़ा नहीं हुआ है। మా వివాహం జరిగిన తర్వాత ఇప్పటి వరకు ఎప్పుడూ గొడవలు అన్నవి జరగలేదు. हम दोनों शांति से रह रहे हैं। మేమిద్దరం కూడా ఎంతో శాంతిగా, సమాధానంగా ఉంటున్నాము. कोई भी समस्या आने के समय पे हम दोनों डिस्कशन करते हैं। ఏదన్నా ఒక పరిస్థితి వచ్చినప్పుడు నేను నా భార్యతో కూడా కూర్చొని మాట్లాడతాను. मगर हम लोग एक दूसरे के ऊपर निंदा नहीं करते हैं। కానీ మేము ఎప్పుడు కూడా ఇంకొకరి మీద నిందించడం అన్నది మేము చేయలేదు. क्योंकि बरकत नाई में हमें ये सिखाया गया है कि कुछ गलती या कुछ प्रॉब्लम हमारी ज़िंदगी में आए तो पहले हमें अपने आप को जांचना है। ఎందుకంటే బరుకన్నాయిలో మాకు నేర్పించింది, మనకి ఒక పరిస్థితి, ఒక ప్రాబ్లం వచ్చింది అంటే అది
ఎక్కడ మనం మిస్టేక్ చేస్తే ఈ పరిస్థితి వచ్చింది, అది మనం గ్రహించాలి, వెతుక్కోవాలి, ఏ తప్పు చేశాము అని మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి అని మాకు నేర్పించారు. ये सब बातें परमेश्वर के वचनों के द्वारा दीपक ने हम लोग को सिखाया है. ఇవన్నీ కూడా దేవుడి యొక్క వాక్యంని ముందు పెట్టి దీపక్ మాకు నేర్పించారు. सोशल मीडिया में हम लोग को कुछ भी अकाउंट्स वगैरह नहीं है, मगर इससे पहले हम लोग को मेरे को ये सोशल मीडिया में ये सब अकाउंट्स रहने के टाइम पे मुझे कुछ भी पीस और शांति नहीं था. సోషల్ మీడియాలో ఇంతకుముందు నాకు అకౌంట్స్ అనేవి ఉండేవి. అవి ఉన్నప్పుడు నాకు సమాధానం అన్నది నా జీవితంలో లేదు. ఇప్పుడైతే నాకు ఎలాంటి సోషల్ మీడియా అకౌంట్స్ అయితే లేవు. मगर अब मेरा ज़िंदगी में शांति है. ఇప్పుడైతే నా జీవితంలో శాంతి సమాధానం ఉన్నాయి. मगर अभी यूट्यूब्स में ये सब में मैं देख रहा हूँ कि बरकत नाई के विरुद्ध बहुत सारे लोग बात कर रहे हैं. ఇప్పుడు యూట్యూబ్లో ఇక్కడంతా కూడా బరొక్కట్ నాయ్కి విరోధంగా చాలా మాట్లాడటము, వీడియోలు ఇవన్నీ నేను చూస్తున్నాను. कुछ लोग बोल रहे हैं कि इनके अंदर ये मेंटल है ये लोग. కొంతమంది మాట్లాడుతున్నారు ఈ స్త్రీ మానసికంగా సరిలేదు అని. ये लोग जिसको सिखा रहे हैं उनका स्थिति क्या होगा. ఈమె ఎవరికైతే నేర్పిస్తుందో వాళ్ళ పరిస్థితి ఏంటి అని కొందరు అంటున్నారు. यजकेल 36 में लिखा है कि मैं तुम्हें एक नया मन और नया हृदय दूंगा. యెహెజ్కేలు 36వ అధ్యాయంలో నీకు 26వ వచనంలో ఉంటుంది, నూతన హృదయంని నీకు ఇచ్చేదను, నూతన స్వభావము మీకు కలుగజేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను అని చెప్తుంది. क्या एक मेंटल पर्सन एक नया मन जो मेरे अंदर अभी आया है कि गलत सोचना गलत बोलना क्या ये दे सकता है. ఒక మానసికంగా సరిలేని వ్యక్తి వాక్యం ద్వారా నాకు ఒక మంచి హృదయంని, మంచి మనసుని, ఇలాంటివన్నీ చేయగలుగుతారా అండి? नहीं नहीं दे सकता. లేదు, అలా చేయలేరు. पवित्र आत्मा के द्वारा ही मेरे को मेरे परिवार को एक नया मन और एक नया हृदय दिया है. పవిత్ర ఆత్మ ఉంటేనే తప్ప ఎవరు కూడా నాకు, నా కుటుంబానికి ఒక మంచి హృదయాన్ని, మంచి మనసుని ఇవ్వడం జరిగింది. क्योंकि मैं मेरे गुस्से को मैं रोक पा रहा हूँ. ఎందుకంటే నా కోపాన్ని నేను కంట్రోల్ చేసుకోగలుగుతున్నాను. ఈరోజు मेरे हृदय को मैं कंट्रोल कर पा रहा हूँ. నా హృదయాన్ని నేను కంట్రోల్ చేసుకోగలుగుతున్నాను. मेरी गलत सोच किसी और के प्रति आने से पहले उन बातों को मैं रोक पा रहा हूँ. నా ఆలోచన ఇంకొకరి గురించి చెడుగా రాకముందే దాన్ని నేను ఆపుకోగలుగుతున్నాను ఈరోజు. ये सब कुछ बरकत नाई मिनिस्ट्री ने ही मुझे दिया है. ఇవన్నీ కూడా బరొక్కట్ నాయ్ మినిస్ట్రీయే నాకు ఇవి నేర్పించింది. इसके लिए मैं बहुत बहुत धन्यवाद देता हूँ. వీటికి నేను చాలా కృతజ్ఞత కలిగి ఉంటాను. ये नया मन देने के लिए, नया सोच देने के लिए मैं उनका धन्यवाद देता हूँ. ఈ కొత్త హృదయం, నూతన హృదయాన్ని, నూతన మనస్సుని నాకు ఇచ్చినందుకు, हम दोनों को एक नया जिंदगी देने के लिए मैं परमेश्वर का बरकत नाई का बहुत बहुत धन्यवाद देता हूँ. మా ఇద్దరికి కూడా ఒక మంచి జీవితం, నూతన జీవితాన్ని ఇచ్చినందుకు నేను బరొక్కట్ నాయ్కి, యేసుక్రీస్తు ప్రభుకి ఎంతో కృతజ్ఞత కలిగి ఉంటాను. थैंक यू. నమస్తే అండి, నా పేరు సౌమ్య. నేను 2016 నుండి నేను బరొక్కట్ నాయ్కి వస్తున్నాను. బరొక్కట్ నాయ్కి నేను వచ్చి నేను వాక్యం విన్నప్పుడు ఒక్క వాక్యం నా జీవితంని మార్చింది. దేవుడు దీపక్క ద్వారా నాతో మాట్లాడింది. ఇది నేను ఏ మనిషికి నేను షేర్ చేయలేదు, ఎవరికి నేను ఏది చెప్పలేదు. నా మనసులో ఉన్న ఏదైతే ఆలోచన ఉందో ఆ ఆలోచనను తీసి అక్కడ దీపక్క మాట్లాడడం అన్నది నాకు ఆశ్చర్యం అనిపించింది. ఎందుకంటే నేను ఒక హిందూ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన అమ్మాయిని. నా జీవితంలో, నా లైఫ్లో, నా ఫ్యామిలీలో ఎన్నో పరిస్థితులు, ఎన్నో బాధలు, అసలు ఎక్కడా కూడా ఒక శాంతి, సమాధానం అన్నవి మా జీవితంలో లేవు. బాధ, కష్టము, దుఃఖము, భయము, ఆందోళన ఇవే ఉండడం జరిగింది. ప్రతి ఒక్క ఆలోచన నేను ఎవరితోటి నేను షేర్ చేయలేదు, ఇదేంటి ఎందుకు అని. కానీ బరొక్కట్ నాయ్కి వచ్చిన తర్వాత ప్రతి దానికి నాకు ఆన్సర్ దొరికింది. దీపమ్మ చెప్పే మెసేజెస్లో లార్డ్ ఆమె త్రూ మాట్లాడారు అని నేను రియలైజ్ అయ్యాను. నేను ఫస్ట్ టైం విన్న మెసేజ్లో ఫేస్బుక్ గురించి మాట్లాడారు. ఆ ఫేస్బుక్ వల్ల
నా లైఫ్లో నేను చాలా టైంని నేను పోగొట్టుకున్నాను. నా పేరెంట్స్కి నేను రెస్పెక్ట్ ఇచ్చేదాన్ని కాదు. వాళ్ళు ఏమన్నా చెప్తే సరే అని అంటాను, కానీ నేను అది చేసేదాన్ని కాదు. వాళ్ళని నేను తిట్టుకునేదాన్ని. వాళ్ళు ఎందుకు ప్రతిదీ నేను ఏం అడిగినా సరే నో అని చెప్తున్నారు. ఇలా నా పేరెంట్స్కి నేను ఎప్పుడు రెస్పెక్ట్ ఇవ్వలేదు. ఎప్పుడైతే నేను ఫస్ట్ టైం ఒక్క వాక్యము దీపక్క నేను ఒక్క మెసేజ్ విన్నప్పుడు ఇది నిజం, ఇది ఇప్పటి వరకు నేను చేసిన ప్రవర్తన ఇలాంటి ప్రవర్తన అని నా మీద నాకు అసహ్యం అనిపించింది. ఎందుకంటే ఆమె అక్కడ వాక్యం చెప్తున్నప్పుడు నా తప్పులని నా ముందుకు రావడం జరిగింది. ఎప్పుడైతే ఆ ఫేస్బుక్ వద్దు అని చెప్పాను అన్నారో ఆ ఫేస్బుక్ని నేను ఆ రోజే నేను ఆపేశాను. అకౌంట్ని నేను డిలీట్ చేసేసాను. అది చేసిన తర్వాత నా లైఫ్లో చాలా టైం ఉంది నా పేరెంట్స్తో నేను టైం స్పెండ్ చేయడానికి. దేవుడి గురించి నేను ఇంకా ఇంకా తెలుసుకోవాలి, ఇంకా ఆయన నేను ఎలా సంతోషపెట్టాలి, దేవుడికి నేను ఎలా దగ్గర అవ్వాలి అని ఇవన్నీ చేయడానికి నాకు చాలా టైం దొరికింది. ఇప్పుడు నా భర్తతోటి నేను నా కుటుంబంతో నేను చాలా హ్యాపీగా ఉంటున్నానండి. నీతి న్యాయము అంటే యెహోవాకు ఇష్టము. ఆ నీతి న్యాయము అన్నది ఒక వ్యక్తిలో ఉన్నప్పుడు అది స్త్రీ అని లేదు, పురుషుడు అని లేదు. అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో ఉంటుంది. ప్రతి వారి మీద నా ఆత్మ నేను కుమ్మరిస్తాను, నాకు అందరూ సమానులే అని చెప్పని దేవుడి వాక్యం చెప్తుంది కదా అండి. మరి అలాంటి వాక్యము, ఆ వాక్య ప్రకారము దీపమ్మ ఆమె లైఫ్ లీడ్ చేయడము అన్నది నేను చూశాను. మీరు చూడలేదు కదా. చూడకుండా ఎలా ఎవరో తెచ్చిన వీడియోస్, ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం వీడియోస్, 2 నిమిషాలు 5 నిమిషాల వీడియో ఇట్లాంటివన్నీ తీసుకొని వచ్చి ఇస్తే వాటిని నిజమేంటి అబద్ధమేంటి అని ఆలోచన కూడా ఆలోచించకుండా ఎలా పోస్ట్ చేస్తారండి. దీనికి లెక్క అప్పచెప్పాలి, దేవుడికి లెక్క చెప్పవలసి ఉంది. అలా చేయడము అన్నది మా అంతటి మేము రాలేదు. ఇప్పుడు చాలామంది అంటున్నారు ఈ అబద్ధ క్రీస్తు, ఆడక్రీస్తు వీళ్ళు ఎంతమందిని పాడు చేస్తున్నారు, 300 మంది యూత్ ఆమె చేతిలో బందీగా ఉన్నారు అని అంటున్నారు. నేను యూత్లో ఉన్నప్పుడే నేను బరోకట్నాయికి రావడం అన్నది జరిగిందండి. నాకు నేర్పించింది నీ ప్రవర్తన ఎలా ఉండాలి, నీకు పెళ్ళైతే నీ భర్తతో నువ్వు ఎలా ఉండాలి, నీ అత్తమామలతో ఎలా ఉండాలి, నీ పేరెంట్స్కి నువ్వు ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలి, ఇవన్నీ నాకు నేర్పించారు. వాక్యము అంటే ఏంటి అన్నది, వాక్యం అంటే విని వెళ్ళిపోవడము, మళ్ళీ ఆదివారం వస్తే మళ్ళీ చర్చికి వెళ్ళడం, వినడం ఇలా మాకు నేర్పించలేదండి. వాక్యము ఇక్కడ విని నువ్వు బయటికి వెళ్ళగానే ఆ వాక్యము నీ వెనుక వస్తుంది. ఆ వాక్యము నాకు తెలుసు అని నువ్వు అనద్దు. ఆ వాక్యము నీ ప్రవర్తనను చూసి చెప్పాలి, ఈమె నాకు తెలుసు అని వాక్యం నీ గురించి చెప్పాలి అని మాకు నేర్పించారు. 4 గోడల మధ్యలో ఉన్నా సరే దేవుడు నన్ను చూస్తున్నారు అన్న భయము ఈరోజు నాలో ఉంది. ఆ భయం కలిగి, భయము అంటే దేవుడికి ఇచ్చే గౌరవం. ఇప్పుడు దీపక్కకి కాళ్ళు మొక్కుతున్నారు అని అంటున్నారు. నేను ఒక హిందూ కుటుంబం నుండి వచ్చానండి. నేను ఏది చేసినా సరే, అది నా పుట్టినరోజు అయినా ఏదైనా, మా అమ్మ నాన్న కాళ్ళకి దండం పెట్టుకోవడం, నమస్కారం చేయడము, ఇవి అన్నీ నేను చేసేదాన్ని. ఈరోజు దీపక్క 2016లో ఆమె మాట్లాడుతున్నప్పుడు ఈమె దేవుడు మాట్లాడితేనే ఈమె మాట్లాడుతుంది అని నేను గ్రహించాను. అది నేను గుర్తుపట్టగలిగాను. ఎప్పుడైతే దేవుడు ఆత్మ ఆమెలోకి వచ్చి మాట్లాడడము అన్నది, ఒక అధికారం కలిగి మాట్లాడడం అన్నది, అది కూడా నేను ఎక్స్పీరియన్స్ అయ్యానండి. నాకంటే మీ అందరికీ చాలా బాగా వాక్యాలు తెలుసు, మీ అందరికీ ఎన్నో సంవత్సరాల నుంచి దేవుడు తెలుసు కదా అండి. మరి ఆలోచించకుండా కాళ్ళకు పూజ చేస్తుంటారు అని అంటున్నారు కదా. మీరు ఎవరైతే మీకు వీడియోస్ ఇచ్చారో వాళ్ళని అడగండి ఒకసారి, దానికి ముందు ఏం జరిగింది, దాని తర్వాత ఏం జరిగింది. మీరు పోస్ట్ చేస్తున్నారు కదా,
ఎక్కడెక్కడో ఆ వీడియోలో కొంచెం ఈ వీడియోలో కొంచెము ఇవన్నీ కాదు. మీరు పోస్ట్ చేస్తున్నారు. మీరు పోస్ట్ చేసిన తర్వాత ఎవరైతే ఎంతమంది అయితే దాన్ని చూస్తున్నారో వాళ్ళందరి పరిస్థితి ఏంటి ఒక్కసారి ఆలోచించారా? ఇప్పుడు నాలాంటి వాళ్ళే ఉంటారు, దేవుడు ఈయన నిజమైన దేవుడు తెలుసుకుందాము ఇలాంటివి చూసినప్పుడు వీళ్ళలో వీళ్ళకే ఐక్యత అన్నది లేదు. ఇంకా మనల్ని ఏం బాగా చేస్తారు అనేసి వెనక్కి వెళ్ళిపోతే దానికి ఉత్తరవాదులు మీరే కదా అండి. పాదపూజ చేయడము అని చెప్పని మాట్లాడుతున్నారు కదా. పాదపూజ చేయడము అంటే మత్తయి సువార్త 17వ అధ్యాయము 6వ వచనంలో ఉంటుంది. ఈయన యందు నేను సంతోషిస్తున్నాను, ఈయన మాట మీరు వినండి అని చెప్పని అక్కడ తండ్రి ఆత్మ చెప్పినప్పుడు శిష్యులు బోర్ల పడతారు, మిక్కిలి భయపడి బోర్ల పడతారు. అంటే యేసుక్రీస్తు ప్రభుకి సాష్టాంగ పడతారు వాళ్ళు. అలా సాష్టాంగ పడినప్పుడు ఇంకా లూకాసు వార్తలో కూడా ఉంటుంది, ఒక కుష్టి వ్యాధి 10 మంది కుష్టి రోగులు వచ్చి వాళ్ళని మీరు శుద్ధులు అవ్వండి అని యేసుక్రీస్తు ప్రభు చెప్పినప్పుడు ఒక్కరు మాత్రమే తిరిగి వస్తారు. ఆ ఒక్క వ్యక్తి తిరిగి వచ్చి ఆయన కాళ్ళ మీద పడతారు, యేసుక్రీస్తు ప్రభు కాళ్ళ మీద పడతారు. అక్కడ కానీ ఇక్కడ కానీ యేసుక్రీస్తు ప్రభు కాళ్ళ మీద పడుతున్నప్పుడు సాష్టాంగ నమస్కారం చేస్తున్నప్పుడు వద్దు మీరు నాకు నమస్కారం చేయొద్దు అని ఎక్కడా చెప్పలేదు. వాక్యం ఉంది కదా, ఆత్మ సంగతులు ఆత్మ కలిగి ఉన్నవారు మాత్రమే గ్రహించగలుగుతారు అని ఉంది. మరి వాక్యం తెలిసినప్పుడు వీరు గ్రహించాలి కదా అండి, ఆలోచించాలి కదా ఏంటి అని. పెద్దగా అరుస్తున్నారు, క్రీస్తు కోపం వస్తుంది, కోపం వస్తుంది. నేను ఒక పాపం చేసినప్పుడు, నాలో అపరాధం ఉన్నప్పుడు నువ్వు ఇది చెయ్యొద్దు, ఇందులో నుండి నువ్వు బయటికి రా అని చెప్పని కయ్యంతో మాట్లాడారు. నువ్వు దుర్నీతి నుండి తొలగి నువ్వు సత్కార్యం చేసిన ఎడల నువ్వు తలెత్తుకోవా అని చెప్పని అన్నారు. దానికి కోపం వచ్చింది కయ్యంకి. అక్కడ మంచే కదా చెప్పారు. ఈరోజు నాతో చెప్తున్నారు అక్కడ నీకు ఈ కరోనా సరిపోదా అంటే, మరి నేను చేసిన దానికి ఆ పనిష్మెంట్ సరిపోలేదు, నీకు ఇంకా కావాలా అని అడుగుతారు. అది దేవుడు ఆత్మ వచ్చినప్పుడు ఆయన బిగ్గరగానే అరిచి మాట్లాడతారు. క్రీస్తు ఐబ్రోస్ చేపించుకుంటాడా, నెయిల్ పాలిష్ పెట్టుకుంటారా, సోకులు అవసరమా? ఆమె ఒక సాధారణమైన ఒక భర్తకి భార్య, దీపక్క ఒక సాధారణమైన స్త్రీ. ఆమె దేవుడు నేను క్రీస్తుని, నాకు కాళ్ళు మొక్కండి, నాకు కాళ్ళ పూజ చేయండి, పాద పూజ చేయండి అని చెప్పలేదు. ఆమెలో ఆ దేవుడి ఆత్మ అన్నది రావడము, ఆ దేవుడి ఆత్మ క్రీస్తు ఆత్మ అని వచ్చినప్పుడు దీపక్కలాగా మాట్లాడదు ఆత్మ. క్రీస్తు ఆత్మ ఉంటే క్రీస్తు ఆత్మలానే మాట్లాడతారు. దేవుడి ఆత్మలానే, పరిశుద్ధాత్మలానే మాట్లాడతారు తప్ప ఒక స్త్రీలాగా మాట్లాడరు. అబ్రహాం దగ్గరికి మనిషి రూపంలోనే వచ్చాడు దేవుడు. 3 మనుషులు వస్తే కరెక్ట్గా దేవుడికి ఆయన సాగిలపడ్డాడు ఆ కాలంలో. మరి అలా చేయకూడదు కదా, అబ్రహాం కూడా మనుషులకి మొక్కడమే అవుతుంది కదా. అదే అబ్రహాము ఈ కాలంలో ఉండి క్రీస్తుకు మొక్కితే ఇలానే వేసేస్తారండి, అప్లోడ్ చేస్తారు వీడియోస్. అబ్రహాం ఒక మానవుడికి మొక్కి క్రీస్తు దేవుడు యెహోవా అని అంటున్నారు అని ఇలాగే చేసేస్తారు. ఇంకొకటి అంటున్నారు, క్రీస్తు రెండో రాకడలోనే కదా వస్తారు. ఒక స్త్రీ శరీరంలోకి వస్తారా? ఇప్పుడు క్రీస్తు వస్తారా? మధ్య ఆకాశంలోకి సంఘం ఎత్తబడినప్పుడే వస్తారు అని అంటున్నారు. అలా అని బైబిల్లో ఎక్కడైనా ఉందా అండి? మధ్యలో నేను రాను భూమి మీదకి. మరి అబ్రహాం టైంలో వచ్చారు మనిషి రూపంగానే. బాబేల్ టవర్ కట్టినప్పుడు నిమ్రోదు బాబేల్ గోపురం కట్టాడు కదా, అప్పుడు కూడా మనం కిందకి వెళ్ళి చూద్దాము అని చెప్పని వాక్యం ఉంది. అలా రాకూడదు కదా. పౌలు మాట్లాడుతున్నప్పుడు క్రీస్తు ఆత్మ నా పక్కన ఉండి నన్ను బలపరచెను అని ఒక వాక్యం ఉంటుంది. 2 తిమోతి 4:17 ఉంటుంది. ప్రభువు నా పక్కన నిలిచి నన్ను బలపరచను అని ఉంటుంది.
అంటే అప్పుడు ప్రభువు పౌలు పక్కనున్నాడు అంటే మరి అది రెండో రాకడ కింద తీసుకోవాలి కదా. యేసుక్రీస్తు ప్రభు శరీరధారిగా వచ్చారు. ఆ కాలంలో అబ్రహాం ఉన్న టైంలో అప్పుడు వచ్చారు. క్రీస్తు శరీరం ధరించుకొని వచ్చారు. మళ్ళీ పౌలు మాట్లాడుతున్నప్పుడు నా పక్కన ఉన్నారు అని అన్నాడు. పౌలు ఇంకో మాట కూడా మాట్లాడారు, ఇకను నేను జీవిస్తున్నది నేను కాదు, నాలో ఉన్న క్రీస్తే అని. మరి అప్పుడు పౌలు జీవిస్తున్నాడా లేకపోతే పౌల్లో ఉన్న క్రీస్తు జీవిస్తున్నాడా? ఎవరు జీవిస్తున్నారు అక్కడ తెలుసుకోవాలి, ఆలోచించాలి. ఇప్పుడు బరక్ అడనాయ్ గురించి మాట్లాడుతున్నారు, మా ఆత్మీయ తల్లిదండ్రుల గురించి ఇన్ని వీడియోస్ తీసి ఇంతమంది మాట్లాడుతున్నారు కదండి. ఎప్పుడు కూడా ఏ రోజు కూడా మీరు మేము చర్చ్ అని ఎప్పుడు పిలవమండి. మా ఫాదర్స్ హౌస్, మా తండ్రి ఇల్లు అని మేము పిలుచుకుంటాము. మా దగ్గరికి రండి, వాక్యం వినండి. అది ఎవరిని కూడా బరకడనాయిలో ఉన్న ఎవ్వరు కూడా ఎవరిని ఫోర్స్ చేయలేదు. మా గురించి మేము ఎక్కడ కూడా పబ్లిసిటీ చేసుకోలేదు, ఒక బోర్డు కూడా పెట్టుకోలేదు. మీరే పెడుతున్నారు, మీరే పబ్లిష్ చేస్తున్నారు. ఇవంతా కూడా అందరినీ మోసం చేస్తున్నారు. ఇది కల్ట్. దేవుడి వాక్యం ఉన్నట్టు తీసి బోధిస్తున్నారు మాకు. అది మేము విని మా లైఫ్లో దానిని మేము ప్రాక్టీస్లో పెట్టినప్పుడు మా లైఫ్లో శాంతి, సమాధానము, సంతోషము అన్నది మేము చూస్తున్నామండి. దాన్ని కల్ట్ అని మీరంటే మేము ఏం చేయలేము. కానీ అది మా దృష్టిలో జీవించుచున్న వారికి అది శక్తి అయి ఉన్నది. చాలామంది అంటున్నారు, క్రీస్తు అయితే సిలువ వేయండి, అందరు పాపాలు మోసుకొని పోతాడు, మేకులు కొట్టండి, చేతికి హోల్స్ ఉన్నాయా లేవా, ఇవన్నీ మాట్లాడుతున్నారు. ఇవన్నీ మీరు మాట్లాడుతున్నారు కదా, ఈ మాటలే కదా అండి సిలువ వేయడము అంటే. మాటలతోనే కదా, బాహాటంగా హెబ్రీలో 6:6 ఉంటుంది. మరలా సిలువ వేయడము అంటే ఆ ఆత్మని చంపేస్తున్నాము అంటే ఆ బాధ దేవుణ్ణి బాధ పెడుతున్నారు, మనిషిని కాదు అని మాకు నేర్పించారు. అందుకనే ఏ మనిషి విషయంలో అయినా త్వరపడి మాట్లాడడము అన్నది మేము సాహసం చేయము. ఎందుకంటే మాకు ఆ భయం ఉంది. ఇక్కడ మేము మీ ముందుకొచ్చి మా టెస్టిమోని మేము షేర్ చేయడము అన్నది బ్రెయిన్ వాష్ చేసి కాదండి, మా అంతటి మేము బయటకు వచ్చాము. మాకు జీవితం ఇచ్చి నువ్వు చేస్తే నువ్వు బ్రతుకుతావు, అసలు చావు బ్రతుకుల మధ్యలో ఇంకా ఆల్మోస్ట్ డెత్ అనే పరిస్థితిలో ఉన్నప్పుడు నువ్వు బ్రతుకు అని చెప్పని మాకు ఆత్మీయంగా ఆహారం పెట్టారు మా ఆత్మీయ తల్లిదండ్రులు. నేను చేస్తానా చేయలేనా నా మీద నాకు నమ్మకం ఉండేది కాదు. నాకు నమ్మకాన్ని ఇచ్చారు, ధైర్యాన్ని ఇచ్చారు, సపోర్ట్ ఇచ్చారు. నువ్వు చేయగలుగుతావు, మేమున్నాం కదా అని చెప్పని నాకు నా కుటుంబానికి ధైర్యంగా ఉన్నారు. వాళ్ళు వదిలిపెట్టలేదు. బరకడనాయిలో 250 మంది ఉంటే ఎప్పుడు మీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది, మీరు ఎలా ఉన్నారు, మీ కుటుంబం ఎలా ఉంది అని ఇలా అడిగారే తప్ప టైత్ ఎప్పుడు ఇస్తారు అని డబ్బుల గురించి ఎప్పుడు మాట్లాడలేదు. ఈ రోజు వరకు కూడా ఈ 9 సంవత్సరాలలో ఎప్పుడు నేను ₹1 కూడా నేను ఇవ్వలేదు. నన్ను వాళ్ళు అడగలేదు. ఇంకా నా కోసం ఖర్చు పెట్టారండి, నా కుటుంబం కోసం వాళ్ళ డబ్బులు తీసిచ్చారు. నిజం. దీన్ని కూడా మీరు మీ సొంతంగా అక్కడ వాళ్ళు ఒక మాట, వీళ్ళకి ఒక మాట, ఇట్లాంటివన్నీ మీరు ఎడిటింగ్ చేసుకుంటూ మీకు ఇష్టం వచ్చినట్టు పోస్టులు చేసుకుంటారంటే ఇంకా మీ ఇష్టం. ఎందుకంటే దావీద్ మహారాజు దేవుడికి హృదయానుసారుడు అని చెప్పని అంటారు కదా. దావీద్ మహారాజుకి కూడా ఆయన ఒక పాపం చేసినప్పుడు అక్కడ దేవుడు ఆప్షన్ ఇస్తారు, 3 రోజుల, 3 నెలల, 3 సంవత్సరాల, అంతే. చూస్ చేసుకోవాలి. నా తప్పుని నేను రియలైజ్ అవ్వకపోతే అది
ఎన్ని సంవత్సరాలకి వెళ్తుందో నాకు తెలియదు, గ్రహింపు కూడా ఉండదు. కానీ నా కుటుంబంలో ఏం జరుగుతుంది, ఎందుకంటే నేను విత్తాను కదా కామెంట్లలో, ఈమె అబద్ధ బోధ చేస్తుంది, దయ్యం పట్టింది, చేతులకు మేకులు వేయాలి. వాక్యము వినేటప్పుడు అండి మాకు నేర్పించింది, నువ్వు స్వరాన్ని చూడు, మనిషిని కాదు. వాక్యం వింటున్నప్పుడు నా తప్పులు నా ముందుకొచ్చాయి, నా పాపాలు నా ముందుకొచ్చాయి, నేను ఏమేం చేశాను, ఎవరిని బాధ పెట్టాను, ఇవి మా ముందుకొచ్చాయి. వాళ్ళు ఎలాంటి హెయిర్ స్టైల్ వేసుకున్నారు, వీళ్ళు ఏ కలర్ నెయిల్ పాలిష్ పెట్టుకున్నారు, దీని మీద కాదు నీ దృష్టి ఉండాల్సింది అని మాకు నేర్పించారండి. మా జీవితాలలో పక్కన వాళ్ళ జీవితం చూడొద్దు, నా జీవితం ఏంటి, నేను ఎలా ఉన్నాను, నా కుటుంబం ఎలా ఉంది, నా వల్ల ఈరోజు నా కుటుంబం సంతోషంగా ఉందా, బాధపడుతుందా, ఏంటి నా కుటుంబం పరిస్థితి, ఈరోజు నా కుటుంబాన్ని నేను ఆశీర్వాదంలోకి తీసుకెళ్తున్నానా, శాపంలోకి తీసుకెళ్తున్నానా, నీ బాధ్యత, నువ్వు చూసుకో అని నాకు నేర్పించారు. నేను చూసుకుంటున్నాను. వాళ్ళు ఏ డ్రెస్ వేసుకున్నారు, వాళ్ళు ఏ నెయిల్ పాలిష్ పెట్టుకున్నారు, ఐబ్రోస్ చేపించుకున్నారా లేదా, వీటి మీద మాకు ఫోకస్ నేర్పించలేదండి. కమ్యూనియన్ ఒక స్త్రీ ఇవ్వచ్చా అని మాట్లాడుతున్నారు. అక్కడ ఏం జరిగిందో మీకు తెలియదు కదా అండి, అక్కడ ఏం జరిగింది. అలా అని కమ్యూనియన్ ఇవ్వద్దు, ఏ స్త్రీ కూడా కమ్యూనియన్ ఇవ్వకూడదు అని ఎక్కడ కూడా లేదు. దెబోరా ఒక న్యాయాధిపతురాలు, జడ్జెస్లో ఉంటుంది 5th చాప్టర్లో. ఆమె ఒక భార్య, ఒక వ్యక్తికి ఆమె భార్య, లపిదోతునకు భార్య. ఆమెని తీసుకొచ్చి న్యాయాధిపతురాల్లాగా, ప్రవక్తిలాగా దేవుడు నిలబెట్టి ఇశ్రాయేలు జనాంగానికి ఒక తల్లిలాగా పరిపాలించింది ఆమె. ఈరోజు దీపక్క మాకు తల్లి, ఆత్మీయ తల్లి. మా పేరెంట్స్కి ఆమె తల్లే, నాకు ఆమె తల్లే, నా పిల్లలకి ఆమెనే తల్లి. ఎందుకంటే జీవించడం ఎలాగా అన్నది మాకు నేర్పించారు. వెలుగుదూత కనిపిస్తుంది ఆమెలో. దేవుడు నటించే వాళ్ళకి ఏదో ఒక రోజు దొరికిపోతారు అని చెప్తున్నారు. దేవుడు అన్ని చూస్తారు, నటించే వాళ్ళు ఏదో ఒక రోజు దొరికిపోతారు అని చెప్తున్నారు. నటించే వాళ్ళైతే మరి నేను 9 years నుంచి చూస్తున్నాను. 9 years నుంచి చూస్తున్నాను నేను దీపక్కని, వాళ్ళ ఫ్యామిలీని. గలేషియన్స్లో ఉంటుంది, ఆత్మ ఫలమును బట్టి వాళ్ళు ఎవరు అన్నది నువ్వు గుర్తిస్తావు, గ్రహిస్తావు, దేవుడి ఆత్మ ఎవరిలో ఉంది అని మాకు నేర్పించారు. అది నేను చూస్తున్నాను. ఆమె భర్తతో ఎలా ఉంటుంది, వాళ్ళు కుటుంబంలో వాళ్ళ అత్తమామలతో ఎలా ప్రవర్తిస్తారు, ఇవన్నీ నేను చూశానండి. మీరు చూడలేదు కదా, మాట్లాడద్దు, ధైర్యం చేయొద్దు. ఎందుకంటే దేవుడి ప్రవక్తల్ని ఎగతాళి చేసినప్పుడు ఎలుగుబంటి వచ్చి తినేసింది. తొందరపడి జడ్జ్ చేయొద్దండి. ఇవి ఓల్డ్ టెస్టిమెంట్ తీసి మాట్లాడుతుందామె, ఓల్డ్ టెస్టిమెంట్ ముందు పెట్టి భయపెట్టేస్తుంది. అక్కడ మనుషుల్ని భయపెట్టి వాళ్ళు ఆమె బోధ వినేలాగా చేసుకుంటుంది వాళ్ళని అని అన్నారు. ఓల్డ్ టెస్టిమెంట్ ఒకటి, న్యూ టెస్టిమెంట్ ఒకటి కాదు కదా అండి. ఓల్డ్ టెస్టిమెంట్ అంటే అక్కడ ఉన్న వాక్యమే. యేసుక్రీస్తు ప్రభువు, ఆయన శిష్యులు, పౌలు, వీళ్ళందరూ కూడా ఆ వాక్యంని పట్టుకొనే కదా వాళ్ళు లైఫ్ లీడ్ చేశారు. వాళ్ళు కూడా బోధించుకుంటూ వెళ్ళారు. వాళ్ళు ప్రేమతోటి, యేసుక్రీస్తు ప్రభు వచ్చిన తర్వాత ప్రేమ, కనికరం, జాలి, దయ అన్నవి ఇది మీకా 7లో కూడా ఉంది. ఓల్డ్ టెస్టిమెంట్ వేరు, న్యూ టెస్టిమెంట్ వేరు కాదు. నేను నేర్చుకున్నాను, నేను చూశాను, నా లైఫ్లో జరిగింది నేను చూశాను. నాకు కావాల్సిన క్వశ్చన్లకి, నాకున్న క్వశ్చన్లకి ఆన్సర్ అన్నది ఓల్డ్ టెస్టిమెంట్, న్యూ టెస్టిమెంట్ రెండు కనెక్షన్ ఉన్నాయి. భయపెట్టి, బెదిరించి, బోధించి ఎన్ని రోజులు ఉంటుందండి ఆ బోధ? కాదు. ఇక్కడ దేవుడి ఆత్మ ఉండి ఆ ఆత్మ సత్యం ఏంటి అన్నది తీసి ముందు పెట్టి మాకు నేర్పిస్తున్నారు. అది గ్రహించకుండా నేను మాట్లాడేసి కమెంట్లు, వీడియోస్ షేర్ చేసుకుంటూ, పోస్ట్ చేసుకుంటూ
ఇవన్నీ నేను చేసుకుంటూ వెళ్ళినప్పుడు అక్కడ ఒక విత్తనం వేస్తున్నాను. అది నా ఇంట్లో, నా పిల్లల జీవితంలో మరి కొయ్యాలి. అది ప్రకటన గ్రంథంలో ఉంది. ఈ వాక్యాలలో ఒకటి కలపొద్దు, ఒకటి తీయద్దు అంటే ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఒకటి కలిపినా ఒకటి తీసినా, ఒక రాజు ధర్మశాస్త్రాన్ని తగలబెట్టేసినందుకు దానికి కూడా శిక్ష రాపిస్తారు మళ్ళీ ప్రవక్త చేత. ఆ ధర్మశాస్త్రాన్ని మొత్తం రాపించి దానికి, అతను చేసిన దానికి కూడా శిక్ష రాయి అని అందులో ఉంటుంది. మరి ఇవన్నీ ఉన్నప్పుడు ఓల్డ్ టెస్టిమెంట్ తీసి భయపడుతున్నారు, బోధిస్తున్నారు, భయపెట్టి బోధిస్తున్నారు. వాళ్ళని అక్కడ ఖైదులుగా ఉన్నారు, వాళ్ళ కోసం ప్రార్థన చేద్దాము. వద్దండి, ఎవ్వరు ప్రార్థన చేయొద్దు మా కోసం. మేం చేస్తాం, మీకు ప్రార్థన కావాలంటే మీరు పాపం చేయొద్దు. ఎందుకంటే ఏది మంచి, ఏది చెడు, ఏది నిజం, ఏది అబద్ధం అని తెలుసుకోకుండా ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన పాపంగా మారుతుంది. ఇంకొకటి, వీళ్ళకి ప్రార్థన చేయడం అంటే అసలు తెలీదు. వీళ్ళ ఆలోచన, మా ఆలోచనే, మీ ఆలోచనే మీకు ప్రార్థన, మీరు ప్రార్థన చేయొద్దు అని మాకు నేర్పించలేదండి. నీ బుద్ధి సరిలేకుండా, నీ ఆలోచన విధానం సరిలేకుండా నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు నీకు నువ్వే నీతి మంతురాలివి అనుకొని ఆలోచించుకుంటూ నువ్వు ప్రార్థన చేస్తే దాన్ని నేను వినను అని చెప్తున్నాడు దేవుడు. నా ఆలోచన, నా బుద్ధి కరెక్ట్గా ఉండి ఎదుటి మనిషి గురించి వాళ్ళు అలా ఉన్నారు, వీళ్ళు ఇలా ఉన్నారు అని పాయింట్అవుట్ చేయకుండా నేను ఉంటున్నాను అంటే నా మోకాలు వంగినట్టు. నా ఈగో, నాలో ఈగో లేకపోతే నా మోకాలు ఉంచుకొని ఉన్నట్టు. ఆ విధమైన ప్రవర్తన కలిగి నేను ప్రార్థిస్తే అప్పుడు దేవుడు వింటారు. నా బుద్ధి సరిగా లేకుండా ఎదుటి మనిషిలో తప్పులు చూపించడానికి, నా జీవితం ఎట్లా ఉందో తెలీదు, నా కుటుంబం నా గురించి ఏమనుకుంటున్నారో అనవసరం, కానీ మిగతా వాళ్ళ మీద మాత్రం నిందలేసుకుంటూ వెళ్ళిపోతా. ఇలా ఉన్నప్పుడు వినరు దేవుడు. నేను ఎంత ప్రార్థన చేసినా వినరు. నీ బుద్ధిని, ఆలోచనని మార్చుకొని జాగ్రత్త పెట్టుకో. అలా నువ్వు ఉన్నావనుకో, నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా వింటారు అని మాకు నేర్పించారు. ఇంకొకటి, యోహాను గురించి హేరోదియా వాళ్ళ కూతురికి చెప్తుంది. వెళ్ళి ఏమంటాడు యోహాను, ఇది తప్పు రాజా, ఇది నువ్వు చేస్తున్నది తప్పు అని ఆ రాజుతో చెప్తాడు. తప్పు అని చెప్పినప్పుడు ఎవరైతే తప్పు చేస్తుందో ఆమెకి బాధ అనిపించింది. హేరోదియా ఆమె ఏం చేస్తుంది, ఎట్లయినా యోహాను తల నరికిచ్చేసేయాలి, ఆమె ప్లాన్ అది. కానీ ఆ కూతురు వచ్చి చెప్తుంది, నాకు యోహాను తల కావాలి అంటే రాజు వెళ్ళి నరికేసి ఇచ్చేస్తాడు. కానీ ఆ కూతురు అడిగింది హేరోదియా ప్లాన్ ప్రకారం ఆమె వచ్చి అడిగింది అని అక్కడ రాజుకి తెలియదండి. ఇక్కడ మీకు కూడా ట్రూత్ ఏంటో తెలియకుండా మీరు వీడియోలు పోస్ట్ చేయడము, కామెంట్స్ చేయడము ఇవన్నీ చేస్తున్నారు. మరి దేవుడు పిల్లల జోలికి వస్తే యెహోవా కన్ను ముట్టినట్టు, ఆయన కన్నుగుడ్డు ముట్టినప్పుడు వాళ్ళని వదిలిపెట్టరు. ఆ ధైర్యం నేను చేయొద్దు. ట్రూత్ ఏంటో తెలుసుకొని నేను మాట్లాడాలి తప్ప ధైర్యం చేసి నేను మాట్లాడొద్దు. థ్యాంక్ యూ అండి.